తెలంగాణలో భూకంపం రావడం అనేది ఒక పెద్ద న్యూస్. ఇప్పుడు సునామీ లాగా సునామీ కూడా వస్తుందని ఎవరో భావించలేదు, కానీ వచ్చింది. భూకంపం వచ్చే ముందు ఫస్ట్ ఒక చిన్న భూకంపం వస్తుందని చెప్పేసి అంటారు. ఇది ఆ చిన్న భూకంపం అనుకోవచ్చా తెలంగాణకు వచ్చింది? 5.3 అనేది కూడా ఎక్కువ మన ప్రాంతంలో. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారా సార్? నెలన గంటన మనమైతే ఆ దిశగా ప్రయాణిస్తామన అని అర్థమవుతుంది. భూకంపాలు ప్రకృతిని మనం మళ్ళీ ఏమైనా డ్యామేజ్ చేసినామని సంకేతాలు లాగానా, లేకపోతే దేనికి వస్తుంది? ఉండొచ్చు, ఎందుకంటే ఈ ములుగు కేంద్రీకృతంగా అనేది ఎపిసెంటర్. మైనింగ్ వల్లనే ఎక్కువగా భూకంపాలు వస్తాయా సార్? డ్రిల్లింగ్ చేస్తున్నాము, బ్లాస్టింగ్ చేస్తున్నాము, చాలా లోతుల్లోకి వెళ్ళి రాళ్ళు కానీ అవన్నీ తీస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ వచ్చిన భూకంపానికి ఎక్కడనో లింక్ ఉండొచ్చా సార్? నాగార్జున సాగర్ కట్టినప్పటి నుంచి డ్యామ్స్ కట్టడం వల్ల మొత్తము ఆ వెయిట్ని భరించలేక కూడా భూకంపాలు వస్తాయా? ఆ డ్యామ్కి కూడా అది ముప్పు పరిణమించవచ్చు అని. ఒక భూకంపం వచ్చే ముందు సిమ్టమ్స్ కానీ ఇవన్నీ కూడా అధ్యయనాలు చేసి వాళ్ళకి ముందటి నుంచి ఐడియా ఉంటుంది కదా సార్, మనకు ఎందుకు ఇన్ఫర్మేషన్ బయటికి వరకు రానిలేదు? ఇప్పుడు మన దగ్గర అట్లాంటిది లేదు. అసలు మూసీ నదిని మెజర్మెంట్ ఎప్పుడు చేసిండ్రు, ఎట్లా చేస్తారు, అసలు నది మెజర్మెంట్ ఎలా ఉంటుంది? కబ్జాలకి అదొక వరం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వము ఫైల్స్ అన్ని తీసేయండి అన్నారు. అది ఏం తీసిండ్రో, అట్లా ఎన్ని ఫైళ్ళు పోయినాయో మనకు ఐడియా లేదు.